ట్రెండింగ్ లో 100% ఉంటుంది. సో జబర్దస్త్ ఉంది సినిమా మాత్రం. మీరు ఒక ట్రాన్స్ లోకి పోతారు ఖాళీ. సాంగ్స్ ఓకే బాగున్నాయి. పైసా పైసా వసూలు పిచ్చి పిచ్చి. సినిమా గ్లామర్ కోసం పెట్టిండు అనుకో వాళ్ళనైతే. అంత పర్ఫెక్ట్ ఎఫెక్ట్ వాళ్ళకు క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అంత ఏం లేదు, కొంత ఇద్దరికి ఉంది అంతే. ఇంకా సాంగ్ బాగుంది, చాలా బాగుంది. హర్రర్ మారుతి డైరెక్షన్ అయితే ఇక 100% న్యాయం చేసాడు. ఆయన అనుకున్న దానికి మాత్రం న్యాయం చేసాడు. విజువల్ పిచ్చి పీక్స్. సెకండ్ హాఫ్ మాత్రం మీకు ఫుల్ మీల్స్ పెడుతుంది. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ మీల్స్ పెడుతుంది. లేదు లేదు లేదు, ఏఐ అస్సలు వాడలేదు. ఎఫెక్ట్స్ ఓకే, మొత్తం నార్మల్ గా ఎఫెక్ట్స్ మంచిగా వాడిండు. సంజయ్ దత్ ఇక ఆయన బాలీవుడ్ యాక్టర్ మినిమం ఉంటుంది ఇక ఆయనది. బాగుంది. కామెడీ రీసెంట్ గా అయితే ఆయనది కామెడీ ఏం లేదు. ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఉంది, పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది. హీరోయిన్స్ ఓకే, గ్లామర్ తో మొత్తం ఇచ్చి పడేసారు వాళ్ళు. కానీ వేరే ఉంది, గ్లామర్ అండ్ యాక్టింగ్ కూడా బాగుంది. అంటే ఇక వాళ్ళ కోసం పోవచ్చు అనుకో, కొన్ని పాటల కోసం నిలబెట్టి ఉన్నారు. క్లైమాక్స్ చాలా బాగా చేశారు. క్లైమాక్స్ అయితే అసలు ర్యాంప్ ఉంది, బిఎఫ్ఎక్స్ కానీ అవన్నీ బాగున్నాయి. ప్రభాస్ అన్న క్యారెక్టరైజేషన్ బాగుంది. ఫస్ట్ ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే ఫస్ట్ క్లాస్ ఉంది. లేదు రోల్ ఉంది హీరోయిన్స్ కి. మాధవి చాలా మంచి రోల్ ఉంది. స్టోరీలో హైప్ ఉంది హీరోయిన్స్ కి. మాధవి చాలా మంచి రోల్ ఉంది. స్టోరీ బాగుంది, అసలు డిఫరెంట్ స్టోరీ, యూనిక్ పాయింట్ చాలా బాగా చూపించారు. లాస్ట్ లో అంటే ప్రభాస్ ని జోకర్ గా చూపించడం ఎలా అనిపిస్తుంది? అంటే ఒక బాహుబలి తీసిన బాగుందా? నేను నిన్నైతే బాగా ఎంజాయ్ చేసిన. మళ్ళీ ఈ రోజు వచ్చిన అంత బాగుంది ప్రభాస్. ఇంకా మీరే అర్థం చేసుకోండి. ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? బాగుంది, అన్ని బాగున్నాయి, ఇంకేం చెప్పరు. అది ఒకటేనా? స్టోరీ రొటీన్ గా ఉంది. స్టోరీ ఏం లేదు, హర్రర్ బాగుంది. ఆయన బాగుంది. బ్రో థియేటర్ లో ఫ్యాన్ చేస్తే అంటాం ఫుల్ బాజా సాబ్, ఇప్పుడు చూస్తారు రాజా సాబ్. నిజంగా బ్రో ఏం ఎలివేషన్స్ బ్రో. బ్రో ఈ సినిమా చూసిన తర్వాత దేవుడికి పట్టాలి హారతి. సినిమా డైరెక్టర్ మారుతి నిజంగా బ్రో దేవుడిని పూజించడానికి కావాలి అగరబత్తి అగర్వాల్. ఈ సినిమాలో ఉంది నీతి అగర్వాల్. బ్రో ఎలివేషన్స్ మాత్రం మామూలుగా లేవు బ్రో, నిజంగా పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. వేరే ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ కానీ ఎలివేషన్స్ కానీ సాంగ్స్ కానీ ప్రతిదీ. తమన్ గారి మ్యూజిక్ మాత్రం మూరా మాస్ కొట్టారు. నిజంగా సంజయ్ దత్ గారు ఒక క్యారెక్టర్ ని ఎరగదీసి పడేస్తారని చెప్పొచ్చు. ఇంకా జరీనా వాయబ్ గారు ఒక ఆవిడ పీక్స్ యాక్టర్. అసలు సినిమా మాత్రం వేరే లెవెల్. మన తమన్ గారి మ్యూజిక్ అన్ని మిక్స్ చేసే సినిమా. అసలు ప్రభాస్ గారి వింటేజ్ లుక్, మాస్ రాజసాబ్ రెబల్ ఒక ఫ్యాన్స్ కి ఒక పూనకాల లోడింగ్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఇండియా సినిమాకి ఒకటే బాస్ మన ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే సినిమా పరంగా కొంచెం మధ్యలో లాగ్ అనిపించినప్పటికీ హీరోని చూసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది రిక్రియేట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. స్టోరీ కొంచెం డిఫరెంట్ గానే అనిపించింది. ముగ్గురు హీరోయిన్స్ తో నేరేషన్ చేసి ఒక హర్రర్ కామెడీ రొమాన్స్ 3 పెట్టాడు దీనిలో. ముఖ్యంగా హీరో గారి లుక్, వింటేజ్ లుక్, ఆయన డైలాగ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపించింది. ప్రభాస్ గారికి సెట్ అయింది. కొత్తగా చూసేసరికి 13 ఏళ్ళ తర్వాత చూసేసరికి మనకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. చాలా బాగుంది. క్లైమాక్స్ పీక్స్ లో ఉంది, అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్లో. ఒక సీన్ ఉంటుంది మన ఉస్కోలో షాట్, అది మించి తప్ప మిగతా సీన్స్ అన్ని ఓవర్ లేకుండా నీట్గా బాగా తీస్తాడని చెప్పొచ్చు. హీరోయిన్స్ ఒక్కరా ఇద్దరా? మల్వికా మోహన్ ఒకరు, నీతి అగర్వాల్ ఒకరు, ఇంతమంది ముగ్గురు హీరోయిన్స్ తో ఒక్కొక్కరితో ఒక యాంగిల్ లో రొమాన్స్ చేస్తాడు. మామూలుగా చేయడు మనోడు. మనతో రొమాన్స్ పాన్ ఇండియా లెవెల్లో అంటే ఉంది బ్రో. కొంచెం మధ్యలో కొంచెం ల్యాగ్ ఉన్నప్పటికీ నేను అంటే ప్రభాస్ ఈ లెవెల్లో చూడాలనుకుంటే సినిమాని చూడొచ్చు అనుకో. ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి బ్రో, ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, హర్రర్ ఉంది, ప్రతిది ఉంది సినిమాలో. సాంగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం కొన్ని బోరింగ్ అనిపించింది తప్ప మిగతా అంతా స్టోరీ నరేషన్ కూడా చాలా బాగుంది బ్రో. కంప్లీట్ కొంచెం బిలో ఎవరైనా అనిపించింది అన్న. సో ఏదైతే మనం రెబల్ స్టార్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ కామెడీ టైం వరకు వాడుకున్నారు, కానీ ఆయన స్టార్ట్ అని వాడేసి హై బడ్జెట్ తీసుకుందాం అన్నట్టు తీసుకుని అనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక ప్రాపర్ స్టోరీ, ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే లేదు. అది కంప్లీట్గా మారుతి గారు ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన యాక్టింగ్ ఒకటి, ఆయన కామెడీ టైమింగ్.
హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది, ఒక ఎమోషనల్ సీన్, దాని వరకు ఆయన ప్రాణం పెట్టట్టు చెప్పుకోవచ్చు. అది కాకుండా చెప్పుకోవడం పెద్దగా ఏం లేదు. ఒక సాంగ్స్ కూడా ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్తున్న స్టోరీని అన్నెసరిగా స్పీడ్ బ్రేకర్ వేసినట్టు అన్నెసరిగా సాంగ్స్ ఎరికించారు. ఇదైతే ఆ 3 హీరోయిన్స్ కూడా అన్నెసరి, అసలు వాళ్ళకి ఇంపార్టెన్సే లేదు. ఏదో సైడ్ క్యాండ్ పెట్టుకున్నారు తప్ప అసలు వాళ్ళకి 1% కూడా ఇంపార్టెంట్ లేదు. అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు. ఇలా చాలా ఉన్నాయి. ఏదో ఇరికించాలి, కమర్షియల్గా ఇరికించాలని తప్ప సినిమాలో ఏది లేదు. అండ్ కంప్లీట్గా పంగంటకి ఎంత హెవీ కాంప్లెక్స్ వస్తుంది కాబట్టి 100% డిజాస్టర్ అవుతాయి. క్లైమాక్స్ వరకు వాళ్ళంతా లేపినా సరే జనాలకు చాలా మందికి అర్థం కాదు. సో అర్థం కావడం మేబీ డిసప్పాయింట్ అవ్వచ్చేమో కానీ, బట్ అందరికి ఎక్కదు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఓల్డ్ గెటప్ గురించి చాలా లేపారు. చాలా థియేటర్లో సవాల్ వేస్తున్నారు, లాస్ట్ సీన్స్ లేపారు థియేటర్లో. సో దానివల్ల చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. పేపర్ మీద ఎక్సలెంట్ స్టోరీ, ఒక హాలీవుడ్ లెవెల్లో తీయొచ్చు. దాన్ని హాలీవుడ్ కాదు కదా, మాలీవుడ్ లెవెల్లో కూడా తీయలేదు వాళ్ళు. డైరెక్షన్ 100% డైరెక్టర్ ఫాల్ట్. ఎందుకంటే ఒక ప్రాపర్ ఏదో అన్నెసరీ రొమాంటిక్ ట్రాక్, అన్నెసరీ సాంగ్స్, హీరోని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెట్టలేదు. ప్రభాస్ స్టార్టమ్కి ఏం ఎఫెక్ట్ అవ్వదు. అయితే మారుతి గారు కావాలి. ఆయన అసలే కొండపూర్ అడ్రస్ ఇచ్చాడు. చూడాలి. మనకి తెలుగులో తప్ప బయట చిల్లర కూడా రాదు. వాళ్ళు పెట్టిన 5 కోట్లు 10 కోట్ల కూడా రావు. ఆ లెవెల్ ఉంటుంది. వాళ్ళు టార్గెట్ 400 కోర్స్ అని పెట్టుకున్నారు నార్త్లో. 400 కోర్స్ కాదు, 4 కోర్స్ కూడా రాదు క్లోజింగ్ అయితే. ఆ లెవెల్లో ఉంది. అంటే మారుతి గారు ఫ్లాట్కి వచ్చామన్నారు కదా, సో దాని ఎఫెక్ట్ ఏమైనా కొట్టిందంట అంటే ఆయన ఇల్లు చేంజ్ అయితే బెటర్ ఏమో. ఇల్లు చేంజ్ అయితే బెటర్. ఎందుకంటే ఆయన చేసిన కంప్లీట్ స్ట్రాటజీ తప్పు. ఎందుకంటే ఒక ట్రైలర్లో ఏదైనా ఒక హై మూమెంట్ ఉన్నప్పుడు, ఒక హై సీన్స్ ఉన్నప్పుడు అది ట్రైలర్లో ఎక్కడ లీక్ చేయకూడదు. అది ట్రైలర్లో పెట్టేసి థియేటర్కి వచ్చేసరికి ఆ ట్రైలర్లో హైలైట్ సీన్సే థియేటర్లో లేవు. అలాంటప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతారు. 2 రోజుల తర్వాత యాడ్ చేసినా సరే అప్పుడు ఎవరు జనాలు అవడం. 100% మారుతి మైనస్, 100% మారుతి మైనస్. ఆయన సినిమా ఏదో అంటే మారుతి అనే డైరెక్టర్ చాలా మంచి డైరెక్టర్, స్టోరీ రైటర్, లిరిక్ రైటర్, మంచిగా తీస్తాడు ఆయన. నాకు తెలుసు ఆయన విషయం. కానీ కాకపోతే ఈ సినిమాలో పెద్ద హీరోలు, పెద్ద టెక్నీషియన్ రాగానే తడబడ్డాడు అని అనిపించింది నాకు. ఈ సినిమాకి వెళ్ళాలంటే లాస్ట్ 30 మినిట్స్ మాత్రమే వెళ్ళాలి ఈ సినిమాకి. ఇప్పుడు నాచినైతే సాంగ్ హిందీలో యాసిడ్గా పెట్టేశారు కదా, తెలుగు ఆడియన్స్ గ్రాంటెడ్ గా తీసుకున్నారు అనుకోవాలా? అంటే అర్థం కాలే. ఇందులో అవునవును. పెట్టారు. అంటే కొద్దిగా లిప్ మూవ్మెంట్ అవి ఇవి మ్యాచ్ కాలేదు అనుకుంటా. టెక్నికల్ ఇష్యూ వల్ల పెట్టవచ్చు నాకు తెలిసి. కానీ అది కూడా నాకు హిందీలో బాగానే అనిపించదు సాంగ్ బాగానే. కానీ హీరోలు 3 హీరోలు పెట్టినావు, ఎందుకు పెట్టినావు? పైసలు బొక్క. ఎందుకు వచ్చిరో, ఎందుకు పోయాడు? ఇక్కడ కామెడీ అదే, ఇక్కడ అది చేయాలి. అసలు నాకైతే ఫస్ట్ టైం నచ్చలే బ్రదర్, నిజంగా చెప్తున్నా. అదే విధంగా వైడ్ షాట్లు చూసుకొని మొత్తం డూప్ ప్రభాస్ లాగా అనిపించాయి వైడ్ షాట్లు. క్లోజ్ లో మాత్రం ప్రభాస్ అన్న యాక్టింగ్ సూపర్. ఇక చెప్తా చూడు, అది ఫైట్ లాగా సూపర్ ఉంది. ఫైట్లు సూపర్, అంతా బాగుంది. ప్రభాస్ అన్న ఏడా కనిపిస్తే ఆడ జబర్దస్త్ ఉంది. మిగతా అన్ని తగ్గిపోయింది. వద్దు, నేను దండం పెడతా, నీ కాలు మోగుతా అన్న. మా ప్రభాస్ అన్న నీది ఒక పేరుంది, ఒక పాన్ ఇండియాలో ఒక పేరుంది. ఆ పేరుని మారుతి నీకు దండం పెడతా. నువ్వు హ్యాండిల్ చేయవు, దయచేసి దాన్ని స్కిప్ చేయాల్సిందిగా కోరుతున్నా. బాగుంది అంత ప్రభాస్ అన్న ఏడొస్తే ఆడ జబర్దస్త్ ఉంది. ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఇది కానీ బాగుంది. కానీ స్టోరీ లైన్ మనకు మారుతి అస్సలు వాడుకోలే. ఆయన ఏంటంటే రెగ్యులర్ గా చిన్న సినిమాలు తీస్తాడు కదా, ఆయన ఈ సినిమాని చిన్న సినిమా తీద్దామని ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. దొరక డైమండ్ వదిలేదు. ఇప్పుడు నాకుంది భయ, నాకు ఒక 100 కోట్లు దొరికితే నా కాళ్ళు ఆగితే ఆగవు. అట్లా అనిపించింది ఆయనకు. అట్లా అనుకుంటే పోయినసారి గేమ్ చేంజర్ వచ్చింది. గేమ్ చేంజర్ సినిమా బాగలేదని అప్పుడు మన వెంకటేష్ గారి సినిమా ఆడింది. అసలు టెక్నికల్ ఆస్పెక్ట్ లో చూడాల్సిన మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. అండ్ ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళకి ఒకటే చెప్తాను ఏంటంటే, నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకండి దయచేసి. ఈ సినిమాని గెలిపిద్దాం మనం. ఎందుకంటే సినిమా ఆస్పెక్ట్లో చూడండి అంతే. మూవీ అనేది ఎవ్రీ ఆస్పెక్ట్ చూసుకోండి, సింగిల్ ఫ్రేమ్, ఎవ్రీ ఫ్రేమ్ చూసుకోండి. ఒక మంచి, అదే మన బాలీవుడ్ మూవీని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, అదే టాలీవుడ్ మూవీని ఎంకరేజ్ చేద్దాం. రాజా సాబ్ చాలా బాగుంది. ఫ్యాన్ వార్స్ ఇవన్నీ చేసుకోకుండా లేదు, సూపర్, చాలా బాగుంది. నేను చెప్తున్నాగా యాక్చువల్లీ ఇంకోటి చెప్తున్నాను, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాను నేను ఏంటంటే, చాలా కష్టపడతారు మూవీ అనేది. ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఈజీ టాస్క్ యాక్చువల్లీ. నేను కూడా మూవీస్లో చేస్తాను. సో నేను కొన్ని ఫ్యూ మూవీస్లో చేశాను. యాక్చువల్లీ దేవరా చేశాను అండ్ రీసెంట్గా మెకానిక్ రాకీలో చేశాను. ఇది ఒక వ్యక్తితో కూడింది కాదు, ఇది అందరు కలిస్తేనే ఒక సినిమా. సో దీన్ని పిచ్చిగా మీకు ఇష్టం వచ్చినట్టు రివ్యూస్ ఇచ్చేసి దాన్ని పాడు చేయకండి. సినిమాని గెలిపించండి, దాన్ని బ్రతికించండి. ఓకేనా? చాలా బాగుంది సినిమా. ఇలా బాగున్నది, బాగా యాక్టింగ్ బాగున్నది. డల్ ఏం లేదన్న, సినిమా మాత్రం పీక్స్లో ఉన్నది.